పగిడిపల్లి శ్యామ్ గా పేరు బాగుందా, తెలంగాణ శ్యామ్ గా బాగుందా? మేకల భవన్ నీ ఒరిజినల్ పేరు అన్నావు కదా, ఆంధ్ర భవన్ పెట్టుకో. ఇంత అన్యాయం జరుగుతుంది. ఏదైనా బీజేపీకి నీకు ఏందనంటే అర్థం కాదు. సెంట్రల్ గవర్నమెంట్ లో అధికారం ఉంది కాబట్టి బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడితే మనకి ఇంకా ఫేము నేము డబ్బులు బాగా వస్తాయని ఒక పర్సనల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అభినందిస్తున్నాను. ఎందుకని? ప్రజలారా, నరేంద్ర మోడీ 11 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి. 11 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన దానికంటే మీరు చేసింది ఏముంది? మీరు ఏమన్నా 52 సెంట్రల్ యూనివర్సిటీలు ఉంటాయి ఈ దేశంలో, ఇంతవరకు ఒక తెలంగాణకు ఆంధ్రకు ఒక సెంట్రల్ యూనివర్సిటీ కొత్తది ఇచ్చింది లేదు మీరు. ఎంత దుర్మార్గం! ఈ సమాజాన్ని విడదీసేది. ఒక క్రైస్తవ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులంతా అది హత్య అని చెప్పి ఇప్పటికీ ఉద్యమాలు జరుగుతున్నాయి. చనిపోవడం కంటే ముందే ఆయన తాగి చనిపోయాడు. తాపించింది మీరేనా? లేదా ఆయన యాక్సిడెంట్ జరిపోయిన అంటే చేపించింది మీరేనా? అంటే మీరేనా ప్లాన్ చేసింది? అంటే గతంలో మీరు ఫాస్టర్లో చంపిన దాఖలాలు లేవా ఆర్ఎస్ఎస్ వాళ్ళు? మీ దొంగతనాలు మొత్తం శ్రీరామచంద్రుడికి కూడా తెలుసు. దేవుడి పేరు మీద వ్యాపారం చేసే దొంగలు వీళ్ళు. మీరు సోయి ఉండే మాట్లాడుతున్నా. మీ ధైర్యం ఏందన్నా? ఒక్కటి బాను, మీ అమ్మ ఎన్ని కేసులు ఉన్నాయన్న ఇప్పటిదాకా మీ మీద? ఒళ్ళు పెట్టారులే కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ మొత్తం హిందుత్వానికి సంబంధించినా కూడా హిందువులకు రక్షణ లేకుండా పోయింది. సంపినోడు సంతాప సభలు చేస్తే పట్టుకోగలుగుతామా? పాకిస్తాన్ లో హిందువులు ఉన్నారా లేదా? ఉన్నారుగా. హిందువులనే టార్గెట్ గా చంపాలనుకుంటే అక్కడ చంపలేడా? చంపొచ్చుగా. ఇక్కడికి వచ్చి ఎందుకు చంపాడు? ఇప్పుడు తీవ్రవాద అనేటోడు ఒక ఆమె ఏం చెప్పింది? మమ్మల్ని కాపాడింది ముస్లింసే, చంపడానికి వచ్చినట్టు ముస్లింసే. ఏ రకంగా చూద్దాం? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో దళితుల గ్రామ బహిష్కరణ జరిగింది. విన్నాను. ఏమంటారన్న దాని మీద? మరి అక్కడ ఉన్నటువంటి దేశభక్తుడు, సనాతనవాది, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఎందుకు పోలే పైల్వాన్? దండం పెడుతున్న ఆంధ్రాలో ఉన్నటువంటి దళిత ప్రజల ఈ దొంగల్ని నమ్మకండి, వీళ్ళకి ఓట్లు వేయకండి. దళిత ద్రోహి వెదవాడు రాజేష్ మహాసేన ఎవడైనా కానీ బ్రదర్, నేనైతే అతనే అనుకుంటున్నాను. కేఏ పాల్ గారు ఈ సమాజానికి ఆదర్శం. కమెడియన్ కాదా ఆయన? రాధా మనోహర్ దాస్. అరే రాధా మనోహర్ దాస్, నీకు రాజకీయాలకు సంబంధం లేదంటావు, వల్ల నువ్వు నరేంద్ర మోడీ పరిపాలన గొప్పదని ఎలా చెప్తావురా? వాడు చెప్తాడు రాధా మనోహర్ ఏ చెప్పు తీసుకొని కొట్టాలి చెప్పండి. కాంగ్రెస్ పాలన ఎలా ఉంది?